అవర్ ఛానల్ అనూస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. అందరికీ ముందుగా రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు అండి. ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ వీడియో అండి. హోమ్ మేడ్ రాఖీ చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను ఈరోజు. ఇదిగోండి, దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి కాటను, థ్రెడ్, ఇంకా గ్లూ, ఒక సిజరు, ఇంకా నేను పాపకి స్కార్ఫ్కి వచ్చిన హ్యాంగింగ్ అండి, అది ఎంత బాగుండేదని కట్ చేసి పక్కన పెట్టేసింది. దాన్ని ఈరోజు రాఖీకి యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇలా కట్ చేసేసి రాఖీని తయారు చేస్తాను. చూడండి ఏ విధంగా చాలా ఈజీగా ఓన్లీ 2 minutesలో అయిపోతుంది.
ఫినిష్ అయిపోయిందండి రాఖీ తయారు చేసుకోవటం. చూసారా ఎంత త్వరగా చేసుకున్నామో రాఖీని. ఇంట్లో ఉన్న వేస్ట్ కూడా ఇలా ఈరోజు ఎలా ఉపయోగపడిందో చూడండి. చాలా క్విక్గా ఎంత బాగా వచ్చిందో రాఖీ. నెక్స్ట్ ఈరోజు రాఖీ పండగ కదా, స్వీట్ కూడా ఒకటి తయారు చేసుకుందాము. గులాబ్ జామ్ చేస్తున్నానండి ఈరోజు మా ఇంట్లో స్వీట్. గులాబ్ జామ్ జనరల్గా అందరం చేసుకుంటాం. చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే అవి పగుళ్ళు రాకుండా బాగా వస్తాయి. నేను ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ ప్యాకెట్ 200 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను. ఈ గులాబ్ జామ్ పిండిని కలిపేటప్పుడు చపాతీ పిండి కలుపుకున్నట్టుగా ఎక్కువసేపు గట్టిగా పిసికి అలా కలపకూడదండి. ఎక్కువసేపు కలపకుండా ఇలా మోయినంగా లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకొని ఒక 1 అవర్ పాటు అలా పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ పంచదార 200 గ్రామ్స్ ప్యాకెట్కి 3/4 kg పంచదార తీసుకున్నాను. 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. ఈ గులాబ్ జామ్ పాకం అనేది కొంచెం లేత పాకం అండి. జస్ట్ చేతికి కొంచెం లైట్గా అంటుకున్నట్టుగా ఉంటే సరిపోతుంది. పాకం వచ్చేసిందండి, అదిగోండి. నెక్స్ట్ మనం కలిపి ఉంచుకున్న పిండిని ఉండలు చేసుకుందాము. ఈ ఉండలు చేసుకోవడంలోనే మెయిన్ ఉంటుందండి. మనం తీసుకొని మనం చేతిని ఇలా ప్రెస్ చేస్తూ చూడండి, నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో మనం నొక్కి పట్టి ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పాలి. ఒక 2 మినిట్స్ అలా తిప్పిన తర్వాత లూజ్గా వదిలేస్తూ రావాలండి. చూడండి ఇప్పుడు నీట్గా రౌండ్గా వచ్చింది. ఇలా చేయటం వల్ల పగుళ్ళు అనేది రాదు, అప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. చూసారా మొత్తం చేసేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకుందాము. ఇవి మీడియం ఫ్లేమ్ మీద, ఇంకా చెప్పాలంటే మీడియం కన్నా తక్కువ ఫ్లేమ్లో ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కూడా కలపటం కూడా గంటెతో ఇలా కిందికి మనం గంట పోనిచ్చి ఇలా ఈ విధంగా అట్లా అనుకోవాలండి. అప్పుడు ఈవెన్ కలర్ వస్తాయి, అన్నీ ఒకే విధంగా కలర్ వస్తాయి, ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా ఉండకుండా. చూడండి ఈ విధంగా వస్తుంది. ఫ్రై అయిపోయాయండి. వీటిని ఇప్పుడు పాకంలో వేసుకుందాం. ఇంకొకటి అండి, పాకంలో వేసేటప్పుడు పాకం వేడిగా ఉండాలి, అప్పుడే బాగా గులాబ్ జామ్కి పాకం పీల్చుకుంటుంది, బాగా వస్తాయి. చూడండి రెడీ అయిపోయాయి గులాబ్ జామ్స్. చూసారా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. ఈరోజు రాఖీ స్పెషల్ అండి, హోమ్ మేడ్ రాఖీ ప్లస్ గులాబ్ జామ్. ఇదిగోండి ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన రాఖీని మా పాప వాళ్ళ తమ్ముడికి కడుతుందండి. ఇంకా మా వారు సిల్వర్ రాఖీ ఒకటి తీసుకొచ్చారు, అది కూడా కడుతుంది. ఇంకా నెక్స్ట్ మా సిస్టర్ వాళ్ళ పిల్లలు కూడా రాఖీ సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నారు. ఆ ఫొటోస్ కూడా మీకు యాడ్ చేస్తున్నాను, చూడండి. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి పిల్లలు. మరొకసారి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.